హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర ఫిఫ్త్ డే ఈరోజు ఈవినింగ్ మాస్ బ్యాటింగ్ బుకింగ్ మాత్రం ఒక రేంజ్లో జరుగుతుంది. మాస్ ర్యాంపేజ్ గంటకు 20,000 పైన ఓన్లీ బుక్ మై షో ద్వారానే బుకింగ్ అవుతుంది. కొన్ని అరుదైన రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. వాటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో దేవర మూవీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నిన్న మండే 4th డే రోజు కలెక్షన్స్ మార్నింగ్ కొద్దిగా డల్ అయినా కానీ ఈవినింగ్ మాత్రం బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. నిన్న మండే రోజు కూడా నైజాంలో బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. ఈరోజు 5th డే వర్కింగ్ డేలో మార్నింగ్ కొద్దిగా కలెక్షన్స్ డల్గా డీసెంట్ కలెక్షన్స్ సాధించినా కానీ ఈవినింగ్ మాత్రం మాస్ ర్యాంపేజ్, మాస్ ఊచకోత, మాస్ బ్యాటింగ్ నడుస్తుంది. ఈరోజు ఓన్లీ బుక్ మై షో ద్వారానే ఈవినింగ్ గంటకు 20,000 పైగా టికెట్లు సోల్డ్ అవుట్. అంటే పేటీఎంలో గంటకు 5,000 పైన పేటీఎంలో కూడా బుకింగ్ అవుతుంది. ఇంక ఇలాంటి మాస్ ప్రభంజన మూవీ, ఇలాంటి మాస్ కంటెంట్ మూవీ, ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ మాస్ ఆఫ్లైన్లో ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఆఫ్లైన్లో బుకింగ్ ఏ రేంజ్లో ఉంటుంది. కొన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో తిరుపతిలో కానీ, కర్నూలులో కానీ, అనంతపూర్లో కానీ కొన్ని ఏరియాల వారీగా ఈవినింగ్ అక్కడ క్రౌడ్ చూసి థియేటర్ల దగ్గర అభిమానులు క్రౌడ్ ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే ఇది కదా దేవర మూవీ లాంగ్ రన్ అంటే థియేటర్ల దగ్గర 5వ రోజు కూడా జాతర వాతావరణంగానే వచ్చింది. సీడెడ్ ప్రాంతంలో మాత్రం అభిమానులు అయితే ఈరోజు కూడా ఈవినింగ్ మాత్రం ఆ క్రౌడ్ మొదటి రోజు ఎలా ఉందో, సెలబ్రేషన్ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్ ఊపుగానే వచ్చింది. కొన్ని థియేటర్ల దగ్గర అలాంటి రెస్పాన్స్ గాని వస్తుంది. సీడెడ్లో మాత్రం వరకు రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ వర్కింగ్ డే తర్వాత రేపు అసలైన ఆల్ డే రాబోతుంది. దేవర మూవీకి బెస్ట్ కలెక్షన్స్ రేపు 50 కోట్ల పైన నెట్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా గ్రాస్ చూస్తే 60 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది. హిందీ మార్కెట్లో నేషనల్ హాలిడే కాబట్టి ఆల్రెడీ డే 1 తర్వాత కలెక్షన్స్ జంప్ అయినాయి కాబట్టి వర్కింగ్ డేలో కొద్దిగా తగ్గినా కానీ హాలిడే వచ్చిందంటే హిందీ మార్కెట్లో మాత్రం మాస్ ర్యాంపేజ్ ఉంటుంది. రేపు 100% హిందీ మార్కెట్లో 14 నుంచి 15 కోట్ల నెట్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు దేవర గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఎన్టీఆర్ నటన గురించి కానీ, మూవీ గురించి కానీ డిఫరెంట్ స్టోరీ, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ అనే విధంగా అంత కాంప్లిమెంట్ ఇస్తున్నారు. కాబట్టి రేపు మాత్రం హిందీ మార్కెట్లో సాలిడ్ కలెక్షన్ ఉండబోతున్నాయి. కానీ నైజాంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైదరాబాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ థియేటర్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ ₹1 కోటి గ్రాస్ సాధించిందని ఐమాక్స్ థియేటర్ కూడా నిన్న ప్రకటించింది. ఏఎంబీలో కూడా ₹1 కోటి గ్రాస్ RRR కంటే ముందు ఫాస్ట్గా సాధించిందని అరుదైన రికార్డు ఏఎంబీలో కూడా అలాంటి టౌన్ రికార్డు కొట్టేసింది. హైదరాబాద్ మహేష్ బాబు థియేటర్లో కూడా చాలా ఏరియాలో మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు చూసి సినిమా యునామాస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. బిజినెస్ జరిగిన దానికి మొదటి రోజే 55% రికవర్ అయిందంటే ఎలాంటి ప్రభంజనం. ఒక RRR మూవీ దాదాపు 450 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిన బిజినెస్ సినిమాకు దానికి దీనికి తేడా జస్ట్ 10 కోట్ల షేర్ మాత్రమే. అంతటి ప్రభంజనాన్ని క్రియేట్ చేసి పెట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం. నెవర్ బిఫోర్ ఒక డిజాస్టర్ డైరెక్టర్ తోటి, క్రేజ్ లేని డైరెక్టర్ తోటి ఇలాంటి కలెక్షన్స్, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, కరెక్ట్ పబ్లిసిటీ లేదు, కరెక్ట్ మూవీ మీద ప్రమోషన్ లేదు, ఏ ఇంటర్వ్యూ లేదు, అయినా కానీ ఇలాంటి ఓపెనింగ్స్ రాబట్టిందంటే ఎన్టీఆర్ మాస్ పవర్ పొటెన్షియాలిటీ 2 తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కానొస్తుంది. కరెక్ట్ పబ్లిసిటీ చేసి కరెక్ట్ ప్రమోషన్ చేసిన ఉంటే RRR రికార్డు కూడా ఎగిరిపోయేది. జస్ట్లో మిస్ అయిపోయింది RRR రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో. కరెక్ట్ పబ్లిసిటీ, ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద హీరో, ఆయన పబ్లిక్లోకి రాలేడు కళ్యాణ్ రామ్. ఇంకా యువసుధ ఆర్ట్ ఆయన నిర్మాత ఎవడో కూడా తెలియదు. ఇంకా కొరటాల శివ ఒక్క ఇంటర్వ్యూ తప్ప ఇంకేం లేదు. సినిమా ప్రమోషన్ బడిన ఉంటే RRR రికార్డు ఈజీగా ఎగిరిపోయేది 2 తెలుగు రాష్ట్రాల్లో. ప్రజెంట్ 5th డే నాడు గంటకు 25 నుంచి 30,000 టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి. రేపు ఉంటుంది అసలు రచ్చ, మాస్ బ్యాటింగ్ ఊచకోత ఉండబోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. రేపు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయి, ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయి రేపు ఈవినింగ్ నుంచే లాభాలు తీసుకుంటున్నారు కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్. దట్ ఈస్ క్లీన్ బ్లాక్ బస్టర్. దేవర మూవీ బ్లాక్ బస్టర్ వరల్డ్ వైడ్గా దూసుకపోతూనే ఉంది. ఆస్ట్రేలియాలో ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఆస్ట్రేలియాలో 5th డే ఈవినింగ్ మాస్ బ్యాటింగ్, ఎన్టీఆర్ స్టార్డమ్, మాస్ దెబ్బ పవర్ ఆఫ్లైన్లో